హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు కార్యక్రమం వీక్షిస్తానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి కల్వరి దర్శనం కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. మరి ఈ శ్రమ దినముల్లో మీరు ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నారా? దేవుని వాక్యం చదువుకుంటున్నారా? దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి కనీసం మీ హృదయంని సరిచేసుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, ఈ శ్రమ దినాలు లేకపోతే 40 దినాలు ఉపవాసం అని కొంతమంది అంటున్నారు, కొంతమంది పాటించవచ్చు, కొంతమంది పాటించకూడదు అంటున్నారు. చూడండి, లెంట్ అనేది అది వ్యక్తిగతమైనది, అది నీకు దేవునికి ఉన్నది. నువ్వు పాటించాలని ఆశిస్తే పాటించు, పాటించకూడదు అనుకుంటే నీ ఇష్టం, అది నువ్వు దేవుని లెక్క చెప్పుకో. కానీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం అనేది యేసుప్రభు ఈ లోకములో అది ఒకటి ఆయన అలవాటుని అభ్యాసం చేసుకున్నట్లు శిష్యులు ప్రభు ఆసీనమయ్యాక దానిని చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. నీ దేహాన్ని సులువేసుకోవాలి, నీ హృదయాన్ని ప్రభు వాక్యం మీద మళ్లించాలనేది దానికంటే ఉత్తమైనది వేరేమీ లేదండి. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు చూద్దామా? రండి, మీ బైబిల్ పట్టుకొని రండి, దేవుని వాక్యంలోకి వెళ్దాం. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో మాతో ఏ మాటలు మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు నాయన. నన్ను నీ సులువు చాట మరుగుపరచు, నీ చిత్తంని ఈ సాయంకాలం నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మత్తయి సువార్త 26వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. మరి దేవుడు మన కోసము కలిగి ఉన్న తలంపులు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి. ఆయన ఆలోచనలు ఎంతో ఎంతో శ్రేష్టమైనవి. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనము నుంచి చదువుదాం. దయచేసి ఒకసారి 36వ వచనం చదువుదాం. ఈ బైబిల్లో మీరు కూడా చూడొచ్చు. మత్తయి 26:36 వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన దేవుని కుమారుడైనప్పటికీ, ఆయన స్వయంగా దేవుడైనప్పటికీ, ప్రభువు మనకి మాదిరికరంగా ఉండటానికి ఆయన అధిక సమయము ప్రార్థనలో ఉంటాము. అంత మాత్రమే కాదు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముని ఈ లోకములో ఉన్న పాప స్వభావాన్ని జయించడానికి కోసము ప్రభు అధిక సమయము ప్రార్థనలో ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థిస్తానికి ఆశించేవాడు. ఈరోజు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నామండి? ఒంటరిగా ఉన్నప్పుడు ఫోనుల్లో ఏం చూస్తున్నాం? ఒంటరిగా ఉన్నప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆశలు, వాంఛలు ఏంటి? దేవుని బిడ్డలమయ్యాక, రక్షించబడ్డాక, మారు మనసు పొందాక మనం ఏకాంతంగా దేవునితో సమయం గడపాలని ఆశను, వాంఛను మనలో ఉండాలి. ఒకవేళ అలాంటి ఆశ, వాంఛ మనలో లేదంటే మనం ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నామని, దేవుని సన్నిధిలో సమయం గడపాలని ఆశ లేనప్పుడు మనము ఐకిక విచారములతో నిండి ఉన్నామనేది మనం గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ 36వ వచనంలో ప్రభు ఎంతో దుఃఖముతో, చింతతో ఉన్నట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పాలంటే కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. మందిరంకి వెళ్ళినప్పుడు, అక్కడ యెరూషలేములో ప్రవేశించినప్పుడు శిష్యుల అవిశ్వాసముని చూచినప్పుడు ప్రభు ఎంతో బాధపడినట్లు, ఒక అలాంటి దుఃఖం అనేది, అయ్యో అవిశ్వాసం కలిగి ఉన్నారు వీరు ఏక హృదయముతో నన్ను సేవించలేకపోతున్నారే, వీరికి ఎన్ని మేలు చేసినా నా ద్వారా పొందిన మేలుని వీరు గుర్తించలేకపోతున్నారే అని విచారం అనేది అధిక సమయము ప్రభు ఈ భూలోకం ఉన్నప్పుడు ఆయన పొందినట్లు మనం చూస్తున్నాం. ప్రభు నవ్వినట్లు కానీ, ప్రభు ఆనందించినట్లు కానీ, ప్రభు గంతులేసి పాటలు పాడినట్లు కానీ ఎక్కడ మన బైబిల్లో అంత ఇదిగా మనం కనబడతలేదు మనకి. కారణం ఏంటంటే ప్రభు ఈ భూలోకం వచ్చినప్పుడు ఆ ప్రజలు పొందుతున్న వేదనలు, బాధలు, ఆ పాపములో వస్తున్న జీతమైన మరణంను చూస్తున్నప్పుడు
ప్రభు హృదయము ఎంతో దుఃఖముతో నిండి ఉన్నది అనేది మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ గెత్సెమనీ అనేది ఇది ఒలీవలు చెట్లు ఉన్న ఒక స్థలం, ఒక చాలా చక్కని సుందరము స్థలం, ఇది పచ్చగా ఉండే స్థలం. ప్రభు ఈ స్థలానికి ఆయన అధిక సమయము ప్రార్థనకి వెళ్తున్నట్లు మన చరిత్రలో మనం చూస్తున్నాము. ప్రభు సులువుకు అప్పచెప్పబడిన రాత్రి ఆ శిష్యులను తనతో పాటు యాకోబు, యోహాను ఇద్దరిని పేతురు, యాకోబు, యోహాను, పేతురుని తీసుకువెళ్ళి ప్రభు వారితో పాటు ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. ప్రభు ప్రార్థన ఏంటో ఒకసారి మనం చూద్దామా? 26వ అధ్యాయం మత్తయి సువార్త 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే. ఇక్కడ చూసినట్టయితే నా ప్రాణము ఎంతో దుఃఖముగా ఉన్నది. చాలాసార్లు మన ప్రాణాలు ఎంతో దుఃఖముగా ఉంటాయి కదండి, ఎంతో నిరాశగా ఉంటాయి కదా. చేతుల్లో డబ్బులు లేనప్పుడు, అనారోగ్యంగా ఉంటున్నప్పుడు, ప్రేమించిన వారు మనకు అన్యాయం చేసినప్పుడు, ఏమండి మనుషులు మనం నిందించినప్పుడు, దూషించినప్పుడు, అపహాసించినప్పుడు, నా అనబడిన వారు మనల్ని ఏమండి మరణించినప్పుడు మన ప్రాణం ఎంతో దుఃఖముతో ఉంటుంది. పాపము దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ఆదామవ్వ ప్రభు చేసినప్పుడు వారు ప్రతి దినము ప్రభు సన్నిధిలో వారు ఆనందంగా ఉన్నారు. ప్రభువుని చూసి ఎప్పుడు భయపడలేదు, ప్రభువుని చూసి ఎప్పుడు వారు ఏమండి నిరాశ చెందలేదు. కానీ ఎప్పుడైతే తినకూడని ఫలము తిన్నారో, ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో, దేవుని వాక్యం మనం చూస్తున్నామో, ఆదాము దేవుని సన్నిధి నుంచి పారిపోయినాం. దేవుని స్వరమిని భయపడ్డాడు. అప్పుడున్న భయము, పాపము ఇచ్చే జీతం మరణము, పాపం ఇచ్చే బేట భయము, ఏమండి దుఃఖము, కన్నీరు, అనారోగ్యము, వేదన. ఈరోజు మానవుడి జీవితంలో సంతోషం అనేది లేదు. ఈరోజు అనేక మంది ఆలోచనలు లేకుండా చచ్చిపోతే బాగుంటుంది కదా, చచ్చిపోతే నా సమస్యలన్నీ తీరిపోతాయి కదా. చావు మన సమస్యలు తీర్చగలవా? ఆ చావు ఆశిస్తున్నారు చాలామంది. కారణం ఏంటి? ఆ మానవుడు హృదయం పాడైపోయింది కాబట్టి ఆ పాప హృదయము చివరగా ఆశించేది మరణమే కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి ప్రభువు కూడా ఆ దుఃఖముతో ఏమండి అక్కడ చూసినట్లయితే విత్ ద సారో టు ద పాయింట్ ఆఫ్ డెత్. తెలుగులో చదవండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. ఏమండి ప్రభు మరణమంతగా ఆయన ప్రాణము దుఃఖములో ఉండటం ఏంటి? ఎందుకు అంత దుఃఖములో ఉన్నాడు ప్రభు? ఏమైంది? చాలాసార్లు మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మనుషులు వైన్ షాప్కి వెళ్తారండి. దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? సినిమా హాల్కి వెళ్తుంటారు. దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? స్నేహితులతో కలిసి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటారు. దుఃఖంతో ఉన్నప్పుడు ఏం చేస్తారు? చాలామంది ఏమండి సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? చాలామంది చూడండి షాపింగ్ వెళ్తుంటారు. ఆ బాధని మర్చిపోవాలని, ఆ దుఃఖాన్ని మర్చిపోవాలని. లేకపోతే కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి, వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆ వైద్యం చెప్పించుకుంటుంటారు, మందులు వేసుకుంటుంటారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు ఆయన తండ్రి పాదముల దగ్గరికి మోకరిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆయన మనసు, ఆయన హృదయము దుఃఖముతో నిండినప్పుడు ఆయన ప్రార్థించువాడుగా ఉన్నాడు. ఎందుకు ఆయన దుఃఖముతో ఉన్నాడు? ఆయనలో ఏ పాపము లేదే. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం మనం చూద్దాం. వచ్చేసి మీరు కూడా మాతో పాటు మీ బైబిల్లో తెప్పండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఏమండి ఎందుకు దుఃఖమయ్యాడు? పాపము దుఃఖమిస్తుందా చెప్పాను కదా. యేసు ప్రభు మన కోసము పాపయ్యాడు. అంటే యేసు ప్రభు తాగుబోతు కాదు కదా, యేసు ప్రభు వ్యభిచారి కాదు, యేసు ప్రభు ఏమండి మోసగాడు, అన్యాయస్తుడు, దుర్మార్గుడు కాదు. కానీ ఆ పాపమునికి వచ్చిన జీతము ఆయన మీద మోపబడింది. జన్మ పాపము, కర్మ పాపము లేనివాడు, మిక్కిలి పరిశుద్ధుడైన యేసు ప్రభు ఏమండి తండ్రి దృష్టిలో ఏనాడు కూడా
తండ్రిని బాధ పెట్టినవాడు. మన వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. ఆయన బాప్తిజం పొంది ప్రభు పైకి వస్తున్నప్పుడు పరలోకంని శబ్దం వినబడింది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఏమండి ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఆ రూపాంతర కొండపైన ఏమండి ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన రూపాంతరం పొందినప్పుడు పరలోకం నుంచి ఏమండి ఒక స్వరం వినబడింది, ఇతడు నా కుమారుడు, మీరు ఇతని మాట వినండి. తండ్రిని ఆనందం పెట్టింది ఎవరంటే యేసు ప్రభువే. కానీ ఆ ప్రభువు నా పాపములు మోపబడినప్పుడు, తన తండ్రి ఎదుట ఒక పాపిగా నిలబడాల్సి వచ్చినప్పుడు అది సామాన్యమైన విషయం కాదు. అది బహు దుఃఖకరమైనది, బాధకరమైనది, వేదనకరమైన విషయం. పాప స్వభావం లేని ప్రభు లోక పాపములు మోసుకు వెళ్ళే గొర్రెపిల్లగా మన కోసము తీర్చిదిద్దబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరల ప్రార్థిస్తున్నట్లు చూస్తున్నాం. ఏంటి ఆ ప్రార్థన ఒకసారి చూద్దామా? 39వ వచనం, 26వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వచనం చదువుదాం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ యేసు ప్రభు ఒక విశేషమైన ప్రార్థన చేస్తున్నాడు. మన బైబిల్లో మనం చూసినట్లయితే ప్రభు బహిరంగంగా ప్రార్థించిన ప్రార్థనలు చాలా కొద్ది మాత్రమే. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదివినట్లయితే దాంట్లో ప్రభు శిష్యుల కోసము, తనకి ఇవ్వబడిన సంఘము కోసము, ముఖ్యంగా దేవుడు అప్పచెప్పిన గొర్రెల కోసం ప్రభు ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రభు ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఏమని అని అంటే చూడండి, ఇది సాధ్యమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించు. ఏ పాత్ర? ఏ పాత్ర గురించి ప్రభు మాట్లాడుతున్నాడు? ఏ పాత్ర అయితే భక్తులు పాత నిబంధనలో చెప్పారో, ఏ పాత్ర అయితే ప్రభు ఈ లోకములో జన్మించాడో, ఏమన్నా ఏ పాత్ర కోసం? ఏంటి ఆ పాత్ర అంటే ఏంటి? దేవుని తీర్పది. మరణం కాదు. పాపముకు వచ్చే జీతమైన ఖచ్చితంగా మరణం ఉంటుంది. కానీ ఆ మరణం పాపం చేయవాడికి తీర్పు ఉంది. అబద్ధికుడికి, మోసగాడికి, వ్యభిచారికి, భ్రష్టమైన పనులు చేయవాడికి, దేవునికి విరోధముగా జీవించేవారు ప్రతి ఒక్కడికి రేపు రెండంతల తీర్పు ఉంది. ఏమండి ఈరోజు చాలాసార్లు చాలామంది అంటుంటారు, నా జీవితం నా ఇష్టం, నా నోటికి వచ్చింది నేను మాట్లాడతా, నాకు ఆలోచనలు వచ్చి నేను ఆలోచిస్తా, నా చేతులకి ఏం చేయాలనుకుని నేను అది చేస్తానని. దేని బిడ్డలారా, మన క్రియలకి, మన ఆలోచనలకి, మన మాటలకి, మన జీవితానికి రేపు దేవునికి లెక్క చెప్పాలి. కీర్తనలు 75వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. దయచేసి మీ బైబిల్ ఉంటే తెరవండి. కీర్తనలు 75వ అధ్యాయము 8వ వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారంతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలను. అలాగే యెషయా కూడా ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, యెషయా 51వ అధ్యాయము 17వ వచనం. దయచేసి మీ బైబిల్ మీరు తెప్పచ్చు, మాతో పాటు మీరు కలిసి చదవచ్చు. యెషయా 51వ అధ్యాయము 17వ వచనం. యెరూషలేమా, లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా నిలువుము. అలాగే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా కూడా ఈ పాత్ర విషయం చెప్తున్నాడు. అదేంటో చూద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనం. మీరు కూడా మాతో పాటు బైబిల్ తెరిచి చూద్దాం. చూడండి. ఎస్, అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటినీ దాన్ని త్రాగించి తిని. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాత్ర దేవుడి తీర్పు. దేవుడు తప్పు చేసిన వాడిని తీర్పు తీరుస్తాడు. కానీ ఆ తీర్పు దేవుడు మానవ జాతులైన మన మీద తీర్పు తీర్చలేదు. కానీ ఏ పాపము లేని ప్రభు మీద తన సొంత తండ్రి
తన కుమారుడిని యేసుక్రీస్తు మీద తీర్పు తీర్చాల్సిన అవసరత కలిగింది. ఏ హస్తమైతే మనల్ని రూపించిందో, ఏ హస్తమైతే శూన్యంని చేసిందో, ఏ హస్తమైతే మన నిత్యమైన నరకం నుంచి కాపాడని ఆశించిందో, అదే హస్తము తన కుమారుడిని, ఏ పాపము లేని తన కుమారుని కల్వరి శిలువలో హతం చేసి ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారంగా మనల్ని శుద్ధి చేశాడు. గొర్రెపిల్ల రక్తము సకల పాపముల నుంచి, సకల శాపముల నుంచి, సకల సాతాను క్రియల నుంచి మనకు విడుదల ఇవ్వగలిగినది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఇక్కడ చూసినట్టు అంటున్నాడు, నా తండ్రి ఇది సాధ్యమైతే, సాధ్యమైతే ఏంటి? దేవునికి అసాధ్యమైనవి ఏమన్నా ఉన్నాయా? అసాధ్యమైనవి ఏమీ లేవు కదా. సమస్తము సాధ్యము. ప్రార్థించినప్పుడు ప్రభు అసాధ్యమైనవి చేయలేనివి ఏమన్నా ఉన్నాయా? సమస్తము సాధ్యపరచువాడు. ఇదే మాటలు మనం చూస్తున్నాం. మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం దయచేసి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. అలాగే మనం మత్తయి 19:20 చూస్తున్నాం, దేవుని వల్ల సమస్తము సాధ్యమని. చదవండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానం దృఢపరచెను. దేవుడు అబద్ధం ఆడండి. నేను మానవున్న అబద్ధం ఆడటానికి ఏమన్నా నిబంధన చేశాడు? అసాధ్యమైనవి ఏమన్నా ఉన్నాయి? మత్తయి సువార్త 19 మనం 26లో మనం చూసినట్లయితే మనుషుల అసాధ్యమైనవి దేవుని వల్ల సాధ్యము. దేవుడు అబద్ధమాడు కదా. అంత మాత్రం కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోష పెడతాము అసాధ్యమండి. దేవుణ్ణి సంతోష పెడతాము అసాధ్యము. విశ్వాసం లేనివాడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు. విశ్వాసం లేనివాడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు. కానీ ఇక్కడ ప్రభు సాధ్యమైతే ఇది సాధ్యము. ఒకవేళ తండ్రి సరే నేను అబద్ధమాడను కదా, నేను మాట తప్పను కదా, నువ్వు విశ్వాసంతో అడుగుతున్నావు కదా అని తండ్రి అయిన దేవుడు ఆ పాత్రను తొలగించేస్తుంటే ఈరోజు నీకు నాకు విమోచన చిన్నది కాదు. అక్కడ చూసినట్లయితే ప్రభువు ఇది అక్కడ అంతటితో ముగించలేదు ప్రార్థన. నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే ఆ మాట అన్నాడు. కాబట్టి అది తండ్రి చిత్తం. తన కుమారుడు మన పాపముల నిమిత్తము పరిహారం అవుతాము, రక్తమును చిందిస్తాము, అది తండ్రి చిత్తము. ఆ దినమునే ఆదాము అవ్వ దేవుని రూపంలో చేయబడిన వారు మనము అపవాదితో మోసం చేయబడినప్పుడు దేవుడు అన్నాడు సర్పముతో, నీకును స్త్రీ సంతతికి నేను వైరములు చేస్తాను. నీ తలని చెత్తకు కొడతాడు. యేసుక్రీస్తు చేసింది అదేనండి. సర్పము తలకైన ఆ కలువరి సెలువలో తన చేసిన పాప పరిహారము ద్వారా, విమోచన ద్వారంగా సాతాను తలకై చిత్తకొట్టాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణముని జయించినవాడు సమాధిలో లేడు కదా యేసయ్య. 3వ దినం మృత్యుంజయునే లేచినవాడు. అది తండ్రి చిత్తము. ఇంకోటి మనం చూసినట్లయితే దేవుడు సంతోషముగా తన ప్రాణముని మన కోసము అర్పిస్తానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే 40 వచ్చిన మనం చదవండి. మళ్ళీ 41 చదవండి, 40 చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40 వచ్చిన. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురు. చూడండి, యేసు ప్రభు అక్కడ పేతురు, యోహాను, యాకోబుని తీసుకువెళ్ళారు. ఎందుకని వీళ్ళేమన్నా
పెద్ద ప్రార్థనా పరులన్నా, లేకపోతే ధర్మశాస్త్రం చదివేసి యేసుప్రభుకి ప్రేయర్ సపోర్ట్ ఇస్తున్నారన్నా, యేసుప్రభు ప్రార్థిస్తుంటే వీరు దిండి దుప్పటి తీసుకెళ్లేవారు, కడుపు నిండుగా తినేవారు. ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు పడుకునేది అనేది వీరికి అలవాటైపోయింది. ప్రభువు కూడా చెప్పి ఊరుకున్నాడండి. కానీ ప్రభు ఆ సమయంలో శిష్యుల్ని తట్టి లేపాడు. అయ్యా, మీరు ఒక గడి అయిన ఒక గంట సేపు అని ప్రార్థన చేయలేరా? ఏమండి, ద అవర్ ఆఫ్ ప్రేయర్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు సాయంకాలం నేను వాక్యం చెప్తున్నాను. ఒక గడి అయినను వాక్యముని వినలేరా? ఒక గడి అయినను ప్రార్థన చేయలేరా? ఈరోజు క్రైస్తవులు ఎంతోమంది ఎంత దిగజారిపోయారంటే, ఏమండి, పాటలు వింటారు గంటసేపు, యూట్యూబ్లో వాక్యాలు వింటారు గంటసేపు, ఏమండి, వ్యక్తిగతంగా ఒంటరిగా ఏకాంతంగా కూర్చుని కనీసం ఒక గంట సేపు ఫోన్ను చూడకుండా, క్లాక్ను చూడకుండా, బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుకుని ప్రార్థన కూర్చునే ఒక ధన్యమైన స్థితిని ఈరోజు ఎంతోమంది అనుభవం లేదండి. ఆ స్థితిలో లేరండి వారు. ఎంత విచారమైన స్థితి ఇది. ఈరోజు క్రైస్తవ లోకములో ఏమండి, కనీసం ఒక గంట సేపు వాక్యం చదువుకోవాలి, గంట సేపు కనీసం ప్రార్థన చేసుకోవాలని ఒక ఆశ లేని వారుగా ఉన్నామండి. ఎంత భయంకరమైన స్థితి ఇది. ఈరోజు మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. యేసుప్రభుని ఒక గంట సేపు ఉందయ్యా, ఈ గంట సేపు కూడా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయరా? ఎందుకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు? ఎందుకు యేసుప్రభు చేసుకున్నాడు తన కోసం ప్రార్థన, శిష్యుల కోసం చేశాడు ప్రార్థన. కానీ అక్కడ ఒక శోధన ఉంది శిష్యులకి, అక్కడ ఒక శోధన ఉంది పేతురుకి. పేతురు ప్రభుని మారు బొంగపోతున్నాడు. ఇంకా కొంత సమయంలో గంట సేపు తర్వాత శిష్యులందరూ ప్రభుని విడిచిపెట్టి పారిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి, వారు యేసుప్రభు పుట్టిన సమయంలో పుట్టారు, యేసుప్రభు సేవకులుగా లేకపోతే శిష్యులుగా ఉన్న బాధ్యత దొరికింది, యేసుతో పాటు 3.5 సంవత్సరములు తిరిగారు. కానీ యేసుప్రభు ఆ కల్వరి సెలువులో వేలాడుతున్నప్పుడు ఆ దృశ్యమును చూసే ధన్యత వారికి లేదండి. ఒక కఠినమైన హృదయము, ఒక మొద్దుబారిపోయిన హృదయము, ఒక భ్రష్టత్వములో ఉన్న వ్యక్తి హృదయము బద్దలు కొట్టబడాలంటే ఆ కల్వరి సెలువులో వేలాడుతున్న యేసును చూసినప్పుడే. ఆ ధన్యత వారికి లేదు. కేవలం కారణం ఏంటంటే వారు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోయారు. పిరికి వారితో, తిండిబోతలుగా, రెద్దరబోతలుగా, ఐకిక విచారములతో నిండిన వారుగా, ధన సంపదనతో, భూ సంబంధమైన వాటి మీద వారు మనసును పెట్టారు. ఈరోజు అనేక మంది మనం అలాగే ఉన్నాం. ఈరోజు ఈ శ్రమ దినముల్లో కూడా సిలువని ధ్యానించలేకపోతున్నాం. ఉపవాసం ఉంటూ మన హృదయంని సరిచేసుకుంటూ మన కోసం దేవుడు చేసిన యాగంని, త్యాగంని మనం గుర్తు చేసుకోలేకపోతున్నాం. ఇప్పటికి కూడా వ్యర్థమైన వాటిని వెతుక్కుంటూ, వ్యర్థమైన వాటి మీద మన మనసుని పెట్టి దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని, అవకాశాలని మనం పాడు చేసుకుంటున్నాం. అయ్యో, ఇప్పుడన్నా మేలుకోరా? ఒక గడి అయినను ప్రార్థించరా? దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మీరు శోధనలో పడకుండా, అక్కడ చూసినట్టే ద స్పిరిట్ ఈస్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఇస్ వీక్. తెలుగులో చదవండి ఆ మాటని. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అంటూ ప్రభు చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు. 42వ వచనం చదవండి దయచేసి. మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఇక్కడ చూడండి, ప్రభు మరలా వెళ్ళి మరలా అదే ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన? తండ్రి, నీ చిత్తమే అయితే ఈ పాత్రని తొలగించు, నా చిత్తముగా నీ చిత్తమే. బైబిల్లో ఎక్కడా కూడా ప్రభు ఒక విషయం గురించి 3 సార్లు ప్రార్థించడం లేదండి. కానీ ఇక్కడ మాత్రం ప్రభు మరలా తన బాధను, తన వేదనను తండ్రికి చెప్పుకున్నాడు. చూడండి, చాలాసార్లు మనము మరల అడుగుతుంటాం. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఇన్నిసార్లు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అడిగి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వడు, ఏమండి, ఎందుకు ఇవ్వాలి? చూడండి, నువ్వు ప్రార్థించిన మాత్రాన సరే, ఇక్కడ చూసినట్లయితే ప్రభు 3 సార్లు ప్రార్థించినప్పుడు చివరిగా ఏమన్నాడంటే, తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే. నువ్వు అడుగు, ఏదన్నా అడుగు, నీకే కావాలని అడుగు. కానీ ఒకటి, తండ్రి, నా చిత్తం కాదు నీ చిత్తమే. నీ చిత్తం ఏంటి? ఈ వివాహ విషయములు, ఈ ఉద్యోగ విషయములు, ఈ చదువు విషయములు, ఈ రోజులో రేపు ఏం నీ చిత్తం, ఈరోజు నేనేం చేయాలి, నీ చిత్తం ఏంటి నాయన? అయ్యా, నీ చిత్తమే, నా చిత్తము కాదు.
తండ్రి చిత్తము అది చూస్తానికి ఏమండి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చూస్తానికి కఠినంగా ఉంటుంది, చూస్తానికి అది బాధకరంగా ఉంటుంది, వేదనకరంగా ఉంటుంది. సంతోషం అనేది, ఆనందం అనేది కనబడకపోవడం ఉంటుంది. కానీ మన యేసుప్రభు తండ్రి చిత్తముని చేశాడు కాబట్టే కదా, మరణ పర్యంతం వరకు దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టే కదా, విధేయతతో వినయముతో సిలువ యొద్ద తను అంకితం చేసుకున్న వల్లే కదా ప్రభు తన నామముని అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం చేశాడు. ప్రతి నాలుక ఆయన నామం ఉచ్చరించాలి, ప్రతి మోకాలు ఆయన నామం ఎదుట మొంగాలి. పరలోకములో భూలోకములో యేసయ్యకు మించిన నామము లేదు. కారణం ఏంటంటే ఆ కలువరి సిలువలో తను మన కోసము రిక్తుడయ్యాడు. తండ్రి చిత్తమును చేస్తానికి ఆశించాడు. దేవులారా, ఈరోజు మన జీవితంలో చాలాసార్లు మనం ఆవేశపడుతున్నాం, కంగారు పడుతున్నాం, తొందరపడుతున్నాం. దేవుని చిత్తము చాలాసార్లు చాలామంది ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవుడు మనసు మార్చుకోవాలని. చూడండి, ఉపవాసం నుండి ప్రార్థన చేసేది మనము మనసు మార్చుకోవాలని, కానీ దేవుడు మనసు మార్చుకోవాలని కాదు. ప్రభు మరల ప్రార్థించును. మూడోసారిగా ప్రభు వచ్చినప్పుడు వారు పడుకుంటున్న చూసినప్పుడు ఏమండి, ఈసారి ప్రభు వారిని ఏ మాట మాట్లాడలేదండి. ఎందుకంటే ఆ సమయం దగ్గర పడింది. మరలా ప్రభు వెళ్ళి ప్రార్థించినట్లు, మరలా మూడోసారి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. 45వ వచనం చదవండి. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదుము. ఏమంటే చూసాడు, మేబీ ఒక గంట సేపు అయిపోయిందేమో. ప్రభు మూడోసారి ప్రార్థన చేసి ఆయన తిరిగి వచ్చినప్పుడు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఏమండి ఇంకేలాంటి గద్దించలేదు, వారిని సరిదిద్దలేదు, వారిని గురించి ఇంకా ప్రభు హెచ్చరించలేదు. వారికి ఒకే మాట చెప్పి ఇంకా పడుకునే విశ్రాంతి తీసుకున్న సమయం ఆసీనమైనది. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఇలా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వాక్యము ద్వారంగా, మన సేవకుల ద్వారంగా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అంతేగాని ఒక చెవుని విని ఇంకో చెవుని విడిచిపెట్టినప్పుడు సమయం అనేది నీ కోసం ఆగదు. ఇదిగో శిష్యులు వారు మత్తుతో ఉన్నారు, మందులై ఉన్నారు, వారు తిండిపోతులుగా నిద్రపోతులుగా ఉన్నారు. కన్నీరు కాల్చాల్సి వచ్చినప్పుడు, ఉపవాసం నుండి ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు వారు నిర్లక్ష్యపరిచారు. దాని తర్వాత ఎంత భయంకరమైన సంగతులు చేశారు. పేతురు ఆ పనివాడు చెవుని నడికివేశాడు. ఏమండి, ముమ్మారు వంకాడు. శిష్యులందరూ పారిపోయారు, ప్రభువుని విసర్జించారు. ఆ రోమీలకి, ఆ యూదులకి భయపడి వారు దాక్కున్నారు. అంత హేళనగా ప్రభువుని వారు విసర్జించారు. ఇదిగో ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యముతో నిన్ను మాట్లాడుతున్నాడు, నేను హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నావు, ప్రార్థన జీవితంలో, వాక్యములో నువ్వు దేవునికి సమీపముగా నువ్వు లేవని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం సరిదిద్దుకోవాలి కదా. ఇదిగో దేవుడు మరలా రాబోతున్నాడు. ఈసారి దేవుడు ఏమండి రహస్యంగా రాబోతున్నాడు, దొంగ వలే రాబోతున్నాడు. కంటి రెప్ప వల్ల ఎత్తబడుతున్నాం మనం. ఆయన మధ్యాకాశం మనం ఆరోహం అవుతున్నట్టు. చూడండి, మనం జనరల్గా అటుపలు కొనుక్కుంటుంటాం. ఏమండి, అటుపలు కొనుక్కుంటున్నప్పుడు మరి మన ఆంధ్రప్రదేశ్లో చక్కెరకాయలు బాగుంటాయి, చాలా అటుపళ్ళు చాలా తీగ ఉంటుంటాయి. ఏమండి, ఒకసారి మనం అటుపండు కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆకలి వేస్తుంది, తిందాం అనుకున్నాం, సర్లే ఈరోజు కాదులే రేపు అనుకున్నాం, సరే రేపు కాదులే ఎల్లుండా అని మూడో రోజు అట్టుపండు తిందామంటే ఏమైపో చెప్పండి, కులిగిపోతుంది. అలాగే దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన తరుణములు, దేవుడిచ్చిన ఏమండి నీకు మారు మనసు పొందుతానికి ఇచ్చిన కృపను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏమండి మరలా ఇంకొక అవకాశం మీకు రాదేమో. శిష్యులు చరిత్రలో వారు ఎంతగా నమ్మక ద్రోహం చేసిన వారుగా ఉన్నారు. అవును, ప్రభు మరలా కృపను చూపించి వారికి రెండో అవకాశం ఇచ్చారనుకోండి. బట్ స్టిల్ ప్రభువుని వారు ఆ సమయంలో ప్రభువుని ఒంటరిగా వారు వదిలేశారు. ప్రభువుని కనీసం ప్రార్థనలో కానీ, ఒక మోరల్గా కానీ, ఆ సిలువ దగ్గర కానీ ప్రభువుని ఎలాంటి విధమైన ఆదరకరమైన మాటలు కానీ, ప్రభువుని ఆ ప్రభు కోసం సన్నిధిలో కనీసం ప్రార్థిస్తాం, కానీ ఆ యాగముని, ఆ బాధని ప్రభు ఒక్కడే మోశారండి. నిజంగా ఎంత గొప్ప విషయం అది. ఈరోజు నువ్వు అలాగ శిష్యుల వలె ఉండాలనుకుంటున్నావా? లేకపోతే ప్రాణమైనా పోయినా నా దేవుడు నాకు కావాలి, ఆయన కోసం నేను నమ్మకంగా జీవిస్తానని ఆశిస్తున్నావా?
ఈరోజు నీ జీవితం ఏసైకిస్తావా? ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డల్ని చూడు నాయన. దేవా, అవునాయన, మేము అయోగ్యులమి, దుర్మార్గులమి, ప్రార్థిస్తానికి ఆతృత లేని వారికి ఉన్నాం నాయన. అయ్యా, మా హృదయంను విరగొట్టయ్యా. మా కన్నీటితో కూడిన ప్రార్థన మాకు దయచేయనైనా. ఆ గెత్సెమని తోటలో మా కోసమునైనా నీ చెవంట బిందులు, రక్త బిందుల వలె పోరాటముతో నువ్వు ప్రార్థించిన వాడుగా, దేవా, మా వేదన, మా బాధను అనుభవించిన వాడుగా, మా కోసమునైనా సిలువును మోసిన వాడుగా, అయ్యా తండ్రి ద్వారంగా తీర్పు తీర్చబడిన వాడుగా ఉన్నావు నాయన. ఇంత ప్రేమను చూపించిన మా దేవ, మమ్మల్ని కడుగునైనా, మమ్మల్ని శుద్ధి చేయనైనా, మా హృదయములనైనా, మా ఆశలు, మా వాంఛలు నీ వైపు మళ్లించునైనా. ఈ కార్యక్రమం ఏంటో నీ బిడ్డలను దర్శించునైనా. వారికి కావలసిన నైనా ఉజ్జీవము, ఆత్మ నింపుదల, ఏకమర దృష్టి నీ మీద అనుగ్రహించమని, వెతబడిన వాక్యం ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంటే దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీరు వాయిస్ మెయిల్ కానీ వాట్సాప్ చేస్తే నేను మీతో స్వయంగా ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. ఒకవేళ మీరు మీ ప్రార్థన అవసరతలు ఫోన్ చేసి చేయాలని ఆశిస్తే మీరు ఫోన్ కూడా చేయొచ్చు. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరిచయాలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్ పే మీరు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా ఈ పరిచయాల్లో మీరు పాలు పొందొచ్చు. అంత మాత్రం కాదండి, ముఖ్యమైన గమనించండి. మరి ప్రతి ఆదివారము సండే మేము R3 బ్యాంక్వెట్ హాల్ అండ్ షేక్పేట్లో ఆరాధన జరుగుతుంది. మరి షేక్పేట్ అని ఈ ప్రాంతంలో మొదటిసారిగా దేవుని ఆరాధిస్తానికి మనకి దేవుడు ఈ అవకాశం కలుగు చేశారు. మరి మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు, ఆరాధనలో పాలు పొంది దేవుని దీవెనలు పొందొచ్చు. అంత మాత్రమే కాదు, గమనించండి, ఇంకా మీకు వివరం కావాలంటే మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి మీరు ఫోన్ కానీ వాట్సాప్ వాయిస్ మెయిల్ పంపించవచ్చు. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.